హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ సలాడ్. చేయడం చాలా సింపుల్ అండి. ముందుగా స్వీట్ కార్న్ని సాల్ట్ వేసుకొని కొద్దిగా బాయిల్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్వీట్ కార్న్ అనేది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి. ఇందులో B3, B5, B6, B9, B12 అనేవి ఉంటాయి. ఇవి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూజ్ అండి. ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసుకున్న కీరా ముక్కల్ని యాడ్ చేసాము. కీరా బాడీని ఎంత చలవగా ఉంచుతుందో మీకు తెలుసు కదా. నేను గింజలు అనేవి తీసేస్తాను. అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాకు కూడా గింజలు అనేవి తీసేసాను. క్యారెట్ తురుము అనేది కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు. హెల్తీగా కావాలి, టేస్టీగా కావాలి అంటే ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి, తప్పదు. ఇందులో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మన హెల్త్కి చాలా మంచిది. అలాగే ఒక కప్పు ఉడకబెట్టిన అలసందలు కూడా యాడ్ చేసుకున్నాను. ఓన్లీ స్వీట్ కార్న్ కాకుండా ఇలా అలసందలను లేకపోతే శనగలు, నేను స్వీట్ కార్న్తో పాటు ఇంకొకటి ఏదో ఒక ఐటెం అనేది యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సలాడ్ తినమన్నామని ఒత్తే కలిపిచ్చేస్తే ఎవరు తింటారండి? వెళ్ళు అంటారు. ఎంత హెల్తీ అయినా సరే టేస్టీగా అనిపించాలి కదా, అందుకే అన్నీ యాడ్ చేయాలి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ సలాడ్ కనుక మార్నింగ్ టైం తింటే మనకి టిఫిన్తో అవసరం ఉండదండి, అంత చక్కగా సరిపోతుంది. ఎప్పుడైనా సలాడ్ ప్రిపేర్ చేసుకున్న వెంటనే తినేయాలండి. లేకపోతే ఏంటంటే మనం కలుపుకున్న అన్నిట్లోనూ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్సే. సో మనం అలా ఎక్కువసేపు ఉంచినా కూడా వాటర్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం అనేది యాడ్ చేసుకున్నాను. మనకి అలసందల్లో కావాల్సినంత ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మొత్తానిగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే ఇంకేముంది, స్వీట్ కార్న్ సలాడ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.